ఇది ఒక యూనిక్ పాడ్కాస్ట్. నాకు దేవుడు అంటే నమ్మకం రావాలంటే ఏం చేయాలి చెప్పండి. కానీ నేను పొద్దున్న లేవలేను కదా. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నుంచి ఒక కొత్త సిరీస్ మొదలు చేస్తున్నాము. నేను కొన్ని క్వశ్చన్స్ మేడం గారిని అడగబోతున్నాను. ఇది యాక్చువల్గా మా వాకింగ్ టైము. ఓకే, ఈ వాకింగ్ టైంని కూడా పాడ్కాస్ట్ లాగా యూస్ చేసుకోవాలని ఈ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఒక స్పెషల్ ఏమంటే, మీకు క్వశ్చన్స్ క్లాసెస్లో దేనికైతే ఆన్సర్ దొరకట్లేదో మీరు కింద కమెంట్ చేసుకోవచ్చు. కమెంట్ చేశాక నేను అవి అడుగుతాను. సమస్యలు పరిష్కారాల్లో ఏమో మేడం క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వరు, అంటే వాళ్ళు సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు, దానికి మాత్రమే ఆన్సర్స్ దొరుకుతుంది. ఎక్కడ క్లాస్లో అడిగినా మేడం గారు సీరియస్గా చెప్పేస్తారు, నో క్వశ్చన్స్, ఓన్లీ క్లాస్కి సంబంధించిందే అని. మరి జనరల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు ఇస్తారో దీంట్లో తెలుసుకుందాము. ఖచ్చితంగా మీరు కమెంట్స్లో మీ క్వశ్చన్స్ని రాయండి, నేను మేడం గారిని అడుగుతాను. ఇవాళ క్వశ్చన్ ఏమంటే, నాకు ఏమి తెలీదు, జ్ఞానంలో లేను, ఒక అజ్ఞానిని, అలా ఉండి మేడం గారిని కొంచెం అట్టా ఫోర్క్ చేస్తూ అడుగుతాను నేను. చూద్దాం మేడం గారు ఏమేమి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ ఇస్తారని. సరే, స్టార్ట్ చేద్దాం. ఇంకా మరి మేడం గారికి కూడా తెలీదు, మీరు కామ్గా ఉండండి. కమెంట్స్లో కూడా చెప్పకూడదు మీరు, ఓకేనా అండి? ఏది చెప్పొద్దండి. నేను అడుగుతాను ఒక నార్మల్ పర్సన్గానే, మేడం గారు ఏమేమి ఆన్సర్స్ ఇస్తారో తెలుసుకుందాం. మేడం గారి దగ్గరికి వచ్చాను. మేడం గారు, ఒక క్వశ్చన్ చెప్పండి. నేను జ్ఞానంలో లేను, ఓకే, నాకు ఏం తెలీదు, ఓకే, మరి నాకు దేవుడు అంటే నమ్మకం రావాలంటే ఏం చేయాలి చెప్పండి. దేవుడు అంటే నమ్మకం రావాలి అనే దానికన్నా ముందు మీరెవరో తెలుసుకున్నారంటే దేవుడి పైన నమ్మకం వస్తుంది. అంటే మీరు బతికి జీవించి ఉన్నారు అంటే కారణం ఎవరు? మీలో ఏదో ఒక శక్తి ఉంది, అవునా కాదా? అవును. ఆ శక్తి ఏంటి? ఐదర్ మీ సైన్స్ ప్రకారం చెప్పాలి అని అంటే ఐదర్ అది పాజిటివ్ ఎనర్జీ అవ్వాలి, లేదా నెగటివ్ ఎనర్జీ అవ్వాలి. కరెక్ట్ మేడం. సనాతన ధర్మం ప్రకారం పాజిటివ్ ఎనర్జీ అంటే దైవత్వం, నెగటివ్ ఎనర్జీ అంటే రాక్షసత్వం. కరెక్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే మీరు జీవించుంటారు, లేదా ఈ సృష్టిలో ఏ ప్రాణికి జీవం ఉండదు. అవునా? ఆ జీవం ఉంది అంటే ఆ శివుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్టే. ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పడానికి నీలోనే ఉన్నాడు, నువ్వు మేల్కొల్పలేకపోతున్నావు. మరి మేడం, నేను ఎప్పుడు బద్ధకంగా పడి ఉంటాను. అసలు లేచి ఏం చేయాలన్నా నాకు మనసు రాదు. మళ్ళీ చేసుకుందాం అని పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటాను. మరి దేవుడు నాలో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు. నువ్వు చైతన్యవంతం చేయలేదు కదా. చైతన్యం చేయనప్పుడు ఆ దేవుడు నీలో ఎలా ఉంటాడు? ఎలా జాగృతం చేసుకోవాలి నిన్ను నువ్వు? అదే ఎలా మేడం? ఒక 2 స్టెప్స్ చెప్పండి, చూద్దాము. రేపటి నుంచి ట్రై చేస్తాను నేను. ఓకే, పొద్దున లేవండి, ప్రశాంతంగా ఒక 5 నిమిషాల వరకు మీలో ఏ ఆలోచనలు లేకుండా 5 మినిట్స్ ట్రై చేయండి. ఏ ఆలోచనలు లేకుండా, ఏ శబ్దాలు మీకు వినిపించకుండా, మీ కష్టాలు ఏవి గుర్తు రాకుండా ఒక్క 5 మినిట్స్ పుట్టిన బిడ్డ ఎలా ఉంటారో అంతే సంతోషంగా స్మైల్తో ఉండండి. అప్పుడు మీ ఎనర్జీస్ ఎలా పెరుగుతుందో చూడండి. ఆ రోజంతా మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో చూడండి. అలాగే మేడం, ఇది ట్రై చేస్తాను. కానీ నేను పొద్దున్న లేవలేను కదా, అది నా బద్ధకమే కదా. మేనిఫెస్ట్. మరి పడుకునే ముందు నేనేం చేయాలి? ముందే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ట్రిగ్గర్ చేయండి పాయింట్ని. నేను రేపు నిద్ర లేవాలి, లేచి నేను ఇది చేయాలి మీరు అనుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్,
ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంటే నేను రేపు చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా చేసేసేయాలి, ఎన్ని రోజులైనా దాచిపెట్టుకొని ఉంటాను నా మనసులోనే, నేను చేసేసేయాలి. అదే మేనిఫెస్టేషన్ మీరు యాక్టివేట్ అవ్వడానికి ట్రై చేయండి. మర్చిపోయారా మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలో? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. రేపు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి, లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, లేదా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ, పబ్కి వెళ్ళాలి అంటే ముందుగా ఎలా పరిగెడతారు? అప్పుడు మీకు బద్ధకం రాలేదా? కరెక్ట్ మేడం, ఇదేమో కరెక్టే. నిజంగానే చెప్తున్నాను, రేపు ఏదైనా ఉంది అంటే మాత్రం తొందరగా లేసేస్తాము. అది ఎలా జరుగుతుందో తెలీదు, లోపల మాత్రం ఏదో జరుగుతుంది, పొద్దున్న లేసేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టూర్కి వెళ్ళాలంటే పొద్దున్నే లేచి కూర్చొని ఉంటాం 3 గంటలకే 2 గంటలకే, ఒక్కొక్కసారి అయితే నైట్ అంతా నిద్రపోము. అది ఎలా జరుగుతుంది? ఎందుకంటే అది మీకు ఇష్టమైన పని, మీరు దాంట్లోనే మీ లైఫ్ ఉంది, అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు, అసలైన ఆనందాన్ని కోల్పోతున్నారు. అందరితో ఉండడం, అందరు నాతో ఉండడం, అందరు నాతో బాగా మాట్లాడడం, పైకి కనిపిస్తున్న మాయే నిజం అనుకుంటున్నారు. కాబట్టి ఆ మాయలో వెళ్ళాలి అనేసి మీ మనసు చెప్తోంది. ఏదో చెప్తున్నారు మేడం, నేను ట్రై చేస్తాను, కానీ జరుగుతుందో లేదో నాకు మాత్రం తెలీదు. ఒకవేళ జరిగితే మాత్రం నేనే ఫస్ట్ పర్సన్గా కమెంట్ చేస్తాను కింద. మరి చూద్దాం మేడం. ట్రై చేయండి, ట్రై అంటిల్ యు రీచ్ ద గోల్. ఇంకొకటి మేడం, ఇలా ట్రై చేస్తునేటప్పుడు నా ఫ్రెండ్ వస్తాడు మేడం, చెప్తాడు ఇదేందిరా చేస్తున్నావో, ఏం పట్టిందిరా నీకు అంటాడు. అంతే అయిపోయింది మేడం, అక్కడికే ఆపేస్తాను. 2 రోజులు కరెక్ట్గా చేస్తాను, ఎందుకంటే ఊపు ఉంటుంది నాకు, తర్వాత ఉండదు కదా మేడం. కరెక్ట్. ఎందుకు ఆపేస్తారు? మీ చుట్టూ మీరు ఏదైనా పని చెయ్యాలి అంటే మీరు ఎంత సాధన చేస్తే మీకు అంత ఫలితం ఉంటుంది. ఇది తెలిసినదే కదా అందరికీ. కానీ ఎవరో వచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ర్యాంక్ రావాలని చదువుతుంటారు, మీ ఫ్రెండ్కి అది ఇష్టం లేదు. అవును. సో ఏం చేస్తారు? మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి, ఓ బాడీ ఏం చదువుతావు ప్రతిరోజు, ఎంత చదివినా వచ్చేది ఆ మార్క్సే కదా, సో చదవాల్సిన అవసరం ఏంటి అనేసి డైవర్ట్ చేస్తారు. దీంట్లో ఏముంది? చదువే నా లైఫ్, చదువు కన్నా నీకు రంగుల ప్రపంచం చూపిస్తాను అనేసి తీసుకెళ్ళి మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. మరి వాళ్ళ మాటల్లో పడకుండా ఉండాలంటే మేడం, ఒక చెవిలో విని మంచిని చెప్పినప్పుడు ఒక చెవిలో విని రెండవ చెవిలో ఎలా వదిలేస్తారో చెడుని చెవిలో కూడా వేసుకోకండి. ట్రై చేయండి. ఒకే రోజులో చేయాలంటే అదే పనిగా చెప్తానే ఉంటాడు మేడం, నువ్వు చేసే తప్పు 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 అని. నేను ఎంతైనా మారాలనుకుంటాను, సరే పోనీ ఏ శక్తి లేదు ఏదో ఒకటి ఉంది అనుకుంటాను, అయినా ఇలాంటి వాళ్ళు వచ్చి నన్ను చెడగొట్టేస్తారు మేడం. జోరీగా చెవు దగ్గర ఊదుతూనే ఉంటే ఆ శబ్దానికి మీరు ఏం చేస్తారు? నన్ను చెడగొడుతోందని దగ్గరగా అలానే కూర్చొని ఉంటారా? నన్ను చెడగొట్టేస్తుందని తప్పని ఒక చేత్తో ఒకటి పీకి చంపుతారా? కరెక్టే మేడం, మీరు చెప్పేదంతా కరెక్టే. సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను ట్రై చేస్తాను మేడం. ట్రై చేసి మార్పు వస్తే ఓకే, రాకపోతే మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను మేడం. మార్పు మీలోనే కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న మీ స్నేహితుడిలో కూడా తీసుకురండి. మీరు చెయ్యగలరు. ముందు నేను మారాలి కదా మేడం. మీరు మారాలంటే మంచిని ఆలోచించండి. ఏది కరెక్ట్ ఏది చెడు అని చెప్పే స్టేజ్లో ఉన్నారు, మీకు తెలుసు, కానీ మీరు ఆలోచించడం లేదు. ఏందో మేడం, మీరు చెప్పే వరకు బాగానే ఉంది, తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు మేడం, కానీ ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మేడం. అలాగే అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అదే అండి, ఈరోజు క్వశ్చన్స్ అయిపోయింది. మేడం గారు బయలుదేరారు, చాలా చలిగా ఉంది ఇక్కడ. డైలీ ఇలాగే మీకోసం మీ క్వశ్చన్స్ని అడుగుతా నేను డైలీ వస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి ఈ వీడియోని. తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ రూపంలో పెట్టండి. ఇది ఒక యూనిక్ పాడ్కాస్ట్.
ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మారాలని వాళ్ళు మారుతారు. ఓకేనండి, ఉంటాను. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.